MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. మీరు వేరే వాళ్ళకి ప్రపోజ్ చేయడం గానీ వేరే వాళ్ళు మీకు ప్రపోజ్ చేయడం గానీ నచ్చుతుందా నచ్చదా? నచ్చుతుంది. ఎందుకు నచ్చదు? నచ్చుతుంది కదా, మనుషులమే కదా. ఓ నచ్చుతుందా? ఇది తెలిస్తే ఎప్పుడో చెప్పేవాడిని కదా. ఇప్పుడు చెప్పు, ఎలా ప్రపోజ్ చేస్తావు? నువ్వు చేయాలనుకుంటే చెప్పు. నాకు కొంచెం సిగ్గురే అయినట్టే ఇక. అదే కదా. కొంచెం ఇంట్రోవర్ట్ నేను, బయటికి కనబడతాను కానీ కొంచెం ఇంట్రోవర్ట్. మేము కూడా అంతే, మమ్మల్ని చూసి కూడా ఎక్స్ట్రోవర్ట్ అనుకుంటారు కానీ బెబ్బే ఏం లేదు. కొత్త ఎవరైనా వస్తే మాట్లాడలేం. నేను అంత చేసాను. ఓకే, హోస్ట్ చెప్తున్నారు కదా. సింగిల్ గా హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా, చాలా హ్యాపీగా, చాలా హ్యాపీ. టచ్ వుడ్ టచ్ వుడ్ టచ్ వుడ్. నీకు చెప్పాను ముందే ఒక గుడ్ మధ్యలో అని. లాస్ట్ టైం మీరు ఒక పని చేసి దాని తర్వాత రిగ్రెట్ అయిన విషయం ఏదైనా ఉందా? నేనైతే నా ఎంగేజ్మెంట్ చేసుకోవడమే. నీది? నేను ఆలోచిస్తున్నా ఏం చేశాను. నాతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. అలా ఫ్రెండ్షిప్ నా లైఫ్ లో నాకు లక్ ఫేవర్ చేసేది ఒక ఫ్రెండ్షిప్ మాత్రమే. నేనే నీ లక్. అవునరా, ఇప్పుడు ఆన్సర్ చెప్పా. రిగ్రెట్ 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 రిగ్రెట్. లాస్ట్ మొన్న చెప్పు, మొన్న అనవసరంగా గొడవ పడి దాని తర్వాత రిగ్రెట్ అయ్యా అని. అది అది అలాంటి చిన్న చిన్నవి కాదు కానీ పెద్దదే ఉంది. నేను జనరల్లీ ఏ విషయంలో ఎక్కువ నా మీద నేను రిగ్రెట్ అవుతా అంటే మనుషులు బ్లైండ్ గా నమ్మేస్తా. నమ్మిన తర్వాత రిగ్రెట్ అవుతా. ఎందుకురా? తొందరగా నమ్మేస్తుంది మనుషుల్ని. ఇప్పుడు నువ్వు వచ్చి కొంచెం స్వీట్ గా మాట్లాడితే అరే ఆ పర్సన్ కూడా స్వీట్ లే అని మాట్లాడేస్తుంది. అది తర్వాత తెలుస్తుంది. బెడ్సి కొడతాను వాళ్ళ మొహం మీద ఇట్లా ఇట్లా కొట్టిపోతే అప్పుడు తెలుస్తుంది అరే ఓ నన్ను కొట్టారా. అయినా సిగ్గుండదు. అయినా ఇంకో సెకండ్ ఛాన్స్ ఇస్తుంది ఆ పర్సన్ కోసం. అది ప్రాబ్లం. నేను ఏమనుకుంటా అంటే వన్ లైఫ్ మనం ఎందుకు అట్లా ఎనిమిటీ మెయింటైన్ చేయాలి అన్నట్టు ఉంటా జనరల్లీ. సో యా, మీ ఫోన్ లో లాస్ట్ అందుకే ఇందాక నాకు తెలుసురా నువ్వు అడుగుతావని. ఏం కావాలి? లాస్ట్ కాల్ నాకే ఉంటది. నాకు తెలిసేది మాకెవరు లేరని తెలుసు. ఏం వస్తుందిరా అందులో నుంచి నీకు కంటెంట్? గూగుల్లో సెర్చ్ చేశారు. గూగుల్ అమ్మో చూస్తున్నా నేను కూడా ఏం సెర్చ్ చేశాను. ఇందాక ఒక ప్లేస్ కి వెళ్ళాము, ఆ ప్లేస్ గూగుల్ సెర్చ్ చేశాను నేనైతే. నేను యాంకర్ శివలాగా అందంగా ఉండాలంటే ఏం చేయాలి అని సెర్చ్ చేశా. దాని నుంచి చాలా కటింగ్ చెప్పింది కానీ కటింగ్ చెప్పదు. నేను ఏదో బ్రాండ్ ప్రమోషన్ వచ్చింది, అది చెప్పలేం కాబట్టి ఇగ్నోర్. అన్నిసార్లు ప్రమోషన్ మామూలు అని నిన్న ఎక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్షిప్ డే కి అని సెర్చ్ చేశాను. నా సెర్చ్ లో ఏముంటుంది తెలుసా? ఎవరైనా ఇంగ్లీష్ లో పెద్ద వర్డ్ చెప్పాను. ఇందాక నేను కూడా అదే చేస్తాను. కేక్ ఏదో అన్నా చూసావా? కేక్ వాక్. కేక్ వాక్ ఇది వెళ్ళే కొడదామని చూశాను. కేక్ వాక్ అంటే ఏంట్రా? ఎవరైనా సడన్ గా ఒక అమ్మాయి నాతో మాట్లాడుతుంది, పెద్ద వర్డ్ ఏదైనా మాట్లాడేసి అనుకో, దిస్ వర్డ్ ఇన్ తెలుగు. ఓ దీని మీనింగ్ ఇదే అని అప్పుడు రెస్పాండ్ అవుతుంది. కొన్ని నేను చేస్తా. నేనైతే అదే పెద్ద పెద్ద వర్డ్స్ అది మన వల్ల కాదు. మీరు ఒకవేళ సడన్ గా పొద్దునకి ఒక హీరోయిన్ సెలబ్రిటీలా లెగిస్తే ఏం చేస్తారు? ఒక సమంత తనలాగే హెల్పింగ్ నేచర్ చూస్ చేసుకుంటా నేనైతే. సేమ్ కైండ్, బీ కైండ్. ఫస్ట్ నాకు ఫోన్ చేసారా నేను సమంతారా అని అంటాను అనుకున్నా. ఫస్ట్ ఫోన్ పెట్టే కల్లో నుంచి బయటికి రా అంటావు నువ్వే. అందరితో కైండ్ గా ఉండడం. పర్సనలీ ఐ లవ్ సమంత సో మచ్. అవునా? మీకు ఏదైనా ఫన్నీ నిక్ నేమ్స్ ఉన్నాయా? ఉన్నాయి, చెప్పు. ఏమున్నాయి? చిన్నప్పుడు ఏమైనా పెట్టుంటారు కదా. పీకా. ఎప్పుడు నోట్లో ఏలేసుకుంటున్నాని మా ఇంట్లో పీకా అని పిలుస్తుండే. జుట్టు పట్టుకొని ఇట్లా ఏళ్ళు, మమ్మీ హెయిర్ పట్టుకొని నోట్లో ఏళ్ళు అట్లనే ఉండేది. పీకా అంటే పాల పీక్ ఉంటది కదా. ఎప్పుడు పెట్టలేదు. అమ్మా ఇది చుచ్చు బంగారం. ఏంట్రా? ఓ బంగారం. నేను అఫ్ కోర్స్ బంగారాన్ని కదా. నాకు ఒక తోలం, నాకు ఒక అరతోలం చైన్ చేయించుకుంటా. మెడలో అంత పెద్ద చైన్ ఉంది. ఓకే, ఒక నైట్
గోవాలో ఫ్రెండ్తో Hmm. నైట్ స్పెండ్ చేయడం, లేదంటే మనకి నచ్చిన అబ్బాయితో క్యాండిల్ లైట్ డిన్నర్, ఏది చూస్ చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవానే వద్దు, ఇంకో ప్లేస్ మార్చొచ్చుగా. ఎందుకు గోవానే? మంచిగా ఊహలో అయిన ఒక మంచి ప్లేస్ చెప్పు. పాస్పోర్ట్ ఉంది కానీ ఏ ప్యారిస్ ప్యారిస్ టవర్ కింద క్యాండిల్ లైట్ డిన్నర్. ఫ్రెండ్ అన్నావు, అప్పుడు ఫ్రెండ్లు ఎక్కడైనా కలుస్తారు, అలాంటి ప్లేస్ లో బాయ్ ఫ్రెండే ఉండాలి. ప్యారిస్ కింద. ప్యారిస్ అనగానే పక్క ఫ్రెండ్స్ వదిలేస్తున్నారు. ఫ్రెండ్స్ గల్లీలో పారిపూరి అన్న తినొచ్చు, అక్కడ అమ్మా ఓన్లీ బాయ్ ఫ్రెండ్. ప్యారిస్ అంటే మీరు ఇద్దరు ఒకవేళ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ప్యారిస్ వెళ్తాం డెఫినెట్ గా. వాళ్ళు దొరకపోతే మేము ఇద్దరం వెళ్తాం. దానికోసమే యాక్చువల్లీ ప్యారిస్ మా డ్రీమ్ లిస్ట్ లో ఉంది వెళ్ళాలి అని. సో కాకపోతే హస్బెండ్స్ తోనే వెళ్దామని వెయిటింగ్ అంతే. ప్యారిస్ టికెట్లు ఒకవేళ మీ స్టోరీస్ ని, మీ లైఫ్ ని ఒక మూవీగా మారిస్తే అది కామెడీయా, యాక్షన్ ఫిలిమా, లేక రొమాంటిక్ డ్రామానా? రొమాంటిక్ డ్రామానా? రొమాంటిక్ డ్రామా ఉండదు, రొమాన్సే లేదు ఈడ లైఫ్ లా. రొమాంటిక్ డ్రామా, యాక్షన్, ఇంకోటి ఏం చెప్పావు? యాక్షన్, కామెడీ, రొమాంటిక్ డ్రామా. రొమాంటిక్ ఉండదు కానీ డ్రామా, ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్, సెంటిమెంట్స్, ఎమోషనల్ సెంటిమెంట్, దెబ్బలు, లేవడం, పడడం, ఆల్ ద డ్రామా, ఫ్యామిలీ డ్రామా ఆల్ దీస్ ఇయర్స్. ఒక అబద్ధం ఎప్పుడు మీరు చెప్పేది, కానీ అది అవతల వ్యక్తులు పట్టుకోలేకపోయారు. నేను చెప్తా, నేను ఇప్పుడే వస్తున్నా 5 minutes అని చెప్తాను. నేను ఎప్పుడే స్టార్ట్ అవుతా, ఇంకా జస్ట్ 5 minutes లో రీచ్ అక్కడ నీ ప్లేస్ లో ఉంటా అని చెప్తా. ఎవ్రీ టైం ఇది చెప్తూనే ఉంటా, అవతల నమ్మేస్తా. బలయ్యేది నేనే. నాకు టైం సెన్స్ చాలా ఉంటది, అవతల లేదు అని తెలిస్తే నేను డ్రాప్ అయిపోతా. దీనికి ఎప్పుడు ఉండదులే. అయితే దీని ప్లేస్ కి వెళ్ళేటప్పటికి ఎప్పుడు స్టార్ట్ అయ్యావా అంటే ఎప్పుడు 2 minutes లో నీ ముందు ఉంటా అని చెప్తా. అప్పుడు ఆ 2 minutes లో నేను మా ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతా. అది ప్రాబ్లం. నేను కింద వచ్చి వెయిట్ చేస్తుంటా దీనికి. ఇప్పుడు నేను మీకు ఇలా ఎందుకు చూస్తున్నాను తెలుసా? మీరు ఏ టైంకి వస్తా అన్నారు తెలుసా? ఇవ్వాలంటే వేరే ఫంక్షన్ కి వెళ్ళి రావడం వల్ల వర్షం నీకు స్నాప్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడే అననే అప్పుడు స్టార్ట్ అయ్యాకే నీకు కాల్ చేసాం. ప్రామిస్, స్టార్ట్ అయ్యాకే కాల్ చేసాం. ఎంత ట్రాఫిక్ ఉంది. నేను కూర్చొని హాయిగా సోఫాలో కూర్చొని కాల్ మాట్లాడితే ఎక్కడి వరకు వచ్చారని అడుగుతున్నావు. ఏసీ పెట్టుకొని మేము ఎక్కడున్నాం, మేడం మంచిగా కూర్చొని లిప్స్టిక్ పెట్టుకొని మేకప్ అవుతూ కార్ లో ఎంజాయ్ చేస్తుంది. నేను డ్రైవింగ్ చేస్తున్నా, ఎన్ని పనులు, లొకేషన్ చూస్తూ, వర్షంకి ఎంత కష్టపడుతున్నా తెలుసా? కష్టజీవి. డ్రైవింగ్ రాదా? హ్యాపీ వచ్చు చూడు, కానీ వీళ్ళంటే పర్ఫెక్ట్ అవ్వకుండా చేశారు. ఫోన్ తీస్తే స్నాప్ మనిషిని పంపించే చూడవే ఎంత బాగుంది అంటది. నాకు నేను ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నా, నువ్వు ఇక్కడ కూర్చొని నవ్వావనుకో నా పక్కన కూర్చొని నేను ఎంజాయ్ చేస్తుంది. ప్యాసింజర్ ప్రిన్సెస్. స్నాప్ లో డబ్బులు వస్తాయా నిజంగా? వచ్చే వాళ్ళకి వస్తే మాకు ఇంకా రాలే. అవునా? స్నాప్ లో? అవునా? స్నాప్ లో అన్ని పంపిస్తే స్నాప్ పంపిస్తే కాదు, స్టోరీస్ పెడతాం కదా, స్పాట్ లైట్ అలా. యా, మాకు రాలేదు. ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నావు, నీకు తెలీదా? వాడికి నేను ఇందాక స్నాప్ పంపిస్తే డబ్బులు వస్తున్నాయి అని పంపించావా అని అడుగుతున్నాడు. నాకు తెలీదు. స్నాప్లు పుట్టపుట పంపించి డబ్బులు వస్తున్నాయని పెడుతున్నావా? యాక్చువల్లీ స్నాప్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కానీ ఇంకా మాకు లైక్ యూట్యూబ్ లాగే. యూట్యూబ్ బాగానే సంపాదిస్తున్నాడు. రావట్లేదని చెప్తున్నావా? వస్తే అన్నమాట. రావట్లేదు. ఒకవేళ మీరు మిలియనియర్స్ అయిపోతే ఫస్ట్ చేసే పని ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్న డాగ్స్ అన్నిటినీ తెచ్చుకొని వాటికి ఫుడ్ పెట్టి చూసుకుంటా. నేనైతే అదే చేస్తా. నువ్వురా? అంటే బేసిక్ కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ కాబట్టి ఎవరికి ఎక్కడ ఏం అవసరం ఉందో అవి సెట్ చేద్దాం. నీకు దొరకంగానే ఫస్ట్ నాకు చెప్పు. నువ్వు అవ్వగానే దొరికేలాగా చెయ్యి, లేకపోతే నువ్వు ఫస్ట్ రిచ్ అయిపోగా నీ దగ్గరికి వస్తాను. దొరికేలా చెయ్యాలా? మోట్లు ఇస్తుంటాను నీ ఇంట్లో డబ్బులంతా పెట్టి. క్వశ్చన్లు అడిగడం కాదు, అలా అయ్యేలా చెయ్యాలి. ఏమో కష్టపడితే అయిపోతావేమో. కష్టమే కదా. మేబీ లక్షలు సంపాదిస్తుంటే మిలియనర్ అవ్వలేరా 3-4 సంవత్సరాల్లో? వేసుకుంటారు తమ్నేల్. అదే కదా, నెలకి ఇంత సంపాదిస్తున్నా అంచిరెడ్డి శ్రీప్రియ ఏడంత లేదు, అంత రావట్లేదు. అదే కదా కొంచెం తక్కువ. కొంచెం తక్కువ. ఒక ఛాన్స్ దొరికితే ఒకరిని మీ లైఫ్ నుంచి ఇగ్నోర్ చేయాలని తీయాలి అంటే ఎవరిని తీస్తారు?
నన్ను వదిలేసేయండి, మీరు ఫస్ట్ నా పేరు చెప్తున్నది. నెగిటివిటీ ఏ ఫ్రెండ్ ని అంటే ఒక ఫ్రెండ్ ని లేపాలి మీ దాంట్లో నుంచి. ఎవరిని? అంశునే. నా పేరు చెప్పు, సేఫ్ జోన్. లేదు నిజంగానే అంశు. ఎందుకంటే మరీ ఎడిక్ట్ అయిపోతున్నాం. అంటే బయట అంశు లేకపోతే నేను బయటికి వెళ్ళను, నేను లేకపోతే అంశు వెళ్ళదు. ఇట్లా వెళ్తా అది సేఫ్ కాదు, టు బి హానెస్ట్. నాకు అంతకు మించి చెప్పు. నువ్వు ఆగు, నువ్వు చెప్పు. నేను చేసిన ఒక సీరియల్, పేరు చెప్పలేను, చేసిన ఒక సీరియల్లో నా కో యాక్టర్, ఆ పర్సన్ ని నా లైఫ్ లో నేను మళ్ళీ చూడొద్దు అనుకుంటున్నా. సో ఆ పర్సన్ అసలు చేయకపోయినా బాగుండేది, అసలు డిలీట్ ఆ పర్సన్. నేను చెప్తా పేరు, నేను చెప్తా. మన బ్యాచ్ లోనే ఒకళ్ళు ఉన్నారు, కొంచెం నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారనేది నా ఫీలింగ్. నోటి దూల ఏం లేకపోయినా ఆ బ్యాడ్ మౌథింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. స్టార్టింగ్ లెటర్ చెప్పు. ఊరుకోరా నన్ను ఇరికిదానికి కాకపోతే. అంటే మనందరికి కామన్ తెలుసా లేదా అని. ఇప్పుడు నీకు తెలుసు అన్నావు. నేను అనుకుంటుంది ఒకటి, ఈమె చెప్పిన క్వాలిటీస్ అన్ని ఒకటి. ఇప్పుడు నేను అరే రే 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 ఊరుకోరా, అదే పర్సనా కాదా అని. సో నాకు బేసిక్ గా నెగిటివిటీ, బ్యాడ్ మౌతింగ్ ఇలాంటివి అస్సలు నచ్చదు. నెగిటివ్ ఎవరైనా మాట్లాడుతున్నారంటే సింపుల్ గా ఇగ్నోర్, డిలీట్ అంటే ఆ పర్సన్ ని. యాక్చువల్లీ ఇద్దరు ఫ్రెండ్స్ వారిద్దరు ఫ్రెండ్స్ కదరా. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నాకు కూడా అర్థమైంది. ఇప్పుడు నీకు అర్థమైంది కదా. అర్థమైంది. మీరు ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ చేసి అనవసరంగా చేశాను ఈ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. టీవీలో అయితే నో రిగ్రెట్స్, బిగ్ స్క్రీన్ లో యా అది నువ్వు ఆల్రెడీ చెప్పేసావు. సీరియల్స్ లో అనవసరంగా చేశాను, అనవసరంగా ఒప్పుకున్నాడు ప్రాజెక్ట్. అలా ఏం లేదు. బికాస్ టీవీలో ఎలా అంటే శివ, మేము ఒక క్యారెక్టరైజేషన్ కమిట్ అయ్యే ముందు మాకు వాళ్ళు స్టోరీ చెప్తారు, ఇది సో అండ్ సో ఈ వెయిటేజ్ ఉంటుంది, మాకు ఓకే అనుకుంటేనే మేము చేస్తాం. సో అలా ఏం లేదు. అయితే మీ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అరే క్లారిటీ మెయింటైన్ చేయాలి కదా. అంటే త్వరలో మీ ఇద్దరికి ఒక్కొక్కరితో ఒక్కొక్క అబ్బాయితో పెళ్లి అవబోతుంది. హోప్ఫుల్లీ ఎవరన్నా మాకు నచ్చినట్టు ఒక అబ్బాయి కనిపిస్తే డెఫినెట్ గా. రేపటి నుంచి అన్ని క్వాలిటీస్ చెప్పండి, నేనే మారడానికి ట్రై చేస్తాను. మెయిల్ ఈగో ఉండొద్దు ఫస్ట్. నాకు అది లేదు అసలు. ఈగోనే లేదంటావా? ఈగో లేదు, అసలు మెయిలే కాదంటావా? వావ్. బాయ్. అంటే ఓల్డ్ స్కూల్ లవ్ కావాలి, అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే వర్క్ ని అర్థం చేసుకోవాలి. అది ఏ ఫీల్డ్ అయినా, ఎవరైనా సరే, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అంతే. అర్థం చేసుకుంటాను అనుకో. ప్రపోజల్స్ కి పిలిచావా, ఇంటర్వ్యూకి పిలిచావా? అరే ఇంటర్వ్యూ రా, ఇంటర్వ్యూ చేస్తున్నాను రా. మళ్ళీ అది ఎవరికి చెప్తున్నాడో క్లారిటీ చెప్పండి. ఇద్దరు అలా లేదు, తీసుకోండి రా. ఇప్పుడు బేసిక్ సరే, ఇప్పుడు మా ఇద్దర్లో నీకెవరు ఫేవరెట్? థ్యాంక్ యూ సో మచ్. మా ఇద్దర్లో నీకెవరు ఫేవరెట్? ఫస్ట్ పరిచయం ప్రియా. అండ్ నన్ను ఎప్పుడు ఒక అమ్మాయి ఈ స్వీట్ కానీ లేకపోతే ఇంత అలాగా నన్ను ఎవరు పిలవరు. తను ఇన్స్టాలో కూడా నాకు అలాగే పెడుతుంది. అలా పిలిచిన పర్సన్ ఇప్పుడు దాకా నాకు ఎవరు లేరు నా లైఫ్ లో. తను ఫస్ట్ పిలిస్తే. ఇంకొక క్వశ్చన్, మా ఇద్దరిని అంటే ఇప్పుడు ఇన్నిసార్లు కలుస్తాం కదా మనం బయట, సో మా ఇద్దరి మీద ఒపీనియన్ ఏమనిపిస్తుంది మీకు? చాలా మంచిగా ఉంటారు, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మీతో తిరిగితే చాలా మంచిగా ఉంటది, మీ దగ్గర ఉన్న వైబ్ బాగుంటది, అంత పాజిటివ్. లైక్ ఇప్పుడు మనం నేను 2 సంవత్సరాలు 2 ఇయర్స్ తిరిగా, 2-3 ఇయర్స్ తిరిగా. ఒకటి గురించి పక్కోడి గురించి మాట్లాడి కూడా నేను ఎప్పుడు వినలా. బేసిక్ గా నాకు అది కావాలి, ఎందుకంటే నా దగ్గర ఉన్న వాళ్ళు అందరూ ఏంటి మన కోసమే. వేరే వాళ్ళది ఏదో వెళ్ళి వచ్చి చెప్తే బాగుండు, నా గురించి వెళ్ళి చెప్తూ ఉంటుంది అనమాట. అది నాకు మీలాంటి ఫ్రెండ్స్ పక్కా ఉండాలి. అంటే అమ్మాయి ఫ్రెండ్స్, ఒక అబ్బాయికి మీలాంటి వాళ్ళు ఉండాలి. మీలాంటి ఫ్రెండ్స్ కూడా మా లైఫ్ లో ఉండాలి. తప్పకుండా. ఎన్ని కష్టాలున్నా ఎట్లున్నా బయటికి మాత్రం నవ్వుతూనే ఉంటావు. ఎప్పుడు కనిపించినా ఆ స్మైల్ అట్లనే ఉంటది, నవ్విస్తూ ఉంటావు అందరు. జెన్యూన్ కదా,
ఆన్ స్క్రీన్ చూసి వీళ్ళు ఇలానే ఉంటారు అనే మైండ్ సెట్స్ ఉంటాయి మనుషులకి. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఫ్ స్క్రీన్ మీకుండే ప్రాబ్లమ్స్ మా అందరికి కూడా ఉంటాయి, బట్ ఆన్ స్క్రీన్ మేము కొంచెం మాస్క్ చేసేసి మీకు మంచి చిన్న లైఫ్ ఎంజాయ్ చేయండి. నెగిటివిటీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఇవన్నీ కాదు. నీ లైఫ్ నువ్వు బతుకు అంతే. పక్కన వాళ్ళని హర్ట్ చేయకుండా హ్యాపీగా ఉండు అంతే. అప్పుడే ఇంకా నీ మనసు చాలా హ్యాపీగా ఎగ్జాక్ట్ గా ఆయుష్ పెరుగుతుంది అంతే. అందుకే చూడండి మేము ఎంత యంగ్ గా కనిపిస్తుంది. నేను చూడు గ్యాప్ లో మీరు వేసుకున్నారా? నేను కూడా రేపటి నుంచి జిమ్ ఎక్స్పెక్ట్ చేసి మీరు చెప్పిన సిక్స్ ప్యాక్ ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ హెల్త్. నాకు ఫుల్ హెల్త్ రా. అమ్మో చాలా. అదే సరే దొరికిపోతావు నాకు. మీకు రిలీజ్ అయ్యాయి రీసెంట్ మనం చాలా, బట్ ఒకప్పటికి ఇప్పటికి ఆ డిఫరెన్స్ డెఫినెట్లీ నీలో గ్యాప్ ఇచ్చు. ఇది గ్యాప్ లేదు, సారీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ us. మంచిగా ఇంటర్వ్యూకి పిలవాలి. ఇప్పుడు కనీసం ఒక వాటర్ బాటిల్ ఇవ్వలే, కాఫీ ఇవ్వలే, టీ ఇవ్వలే. ఫస్ట్ గంట సేపటి నుంచి బ్లేమ్ చేస్తున్నారా? ఏమైనా చేస్తున్నారా? ఒక ఫ్లవర్ బొకే అని ఇచ్చారు. వెనక ఎండి పెట్టారు చూసారా? మా వెనకాల పెడితే మా చేతిలో ఉండాలి కదా. ఎందుకు పట్టుకుంటా చేయకపోతుందని అది పెట్టా. తెలంగాణ ఇస్తాను మీకు ఏ కావాలి మరి అది ఇంకా కావాలంటే ఇస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఏ 2 పూలు సపరేట్ వద్దులే, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మాకెందుకు? మీరే రియల్ ఫ్లవర్స్ కదరా. నా బ్యూటిఫుల్ 2 రోజెస్ అని ఫస్టే చెప్పాను కదా. చూసావా, కూల్ అయిపోయాం. మన దగ్గర చాలా ఉన్నాయి అయితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ. వచ్చినందుకు మీరు లైఫ్ లో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ తో మన తెలుగు ఆడియన్స్ ని చాలా మంచిగా ఎంటర్టైన్ చేసి ఇంకా మంచి సక్సెస్ రావాలని, ఇంకా మంచి సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. నీ లైఫ్ లో కూడా ఎప్పుడు పాజిటివిటీ, హ్యాపీనెస్ ఉండాలి అని విష్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ us. ప్రొఫెషనల్ గా we love you. love you too. love you too. చూసారు కదా ఎపిసోడ్. ఇంకో పాడ్కాస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ శివ. బై. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.